హాయ్ అండి, కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీన్ని గోబీ అని కూడా అంటారండి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా పిలుస్తారండి. సిటీలో అయితే గోబీ అనే ఎక్కువ పిలుస్తారండి, పల్లెటూరులో అయితే కాలీఫ్లవర్ అంటారండి. ఇక్కడ ఫ్రై చేశానండి. ఇది రైస్, రోటీ, చపాతీ, పుల్కా దేనిలోకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇలా చేస్తే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది హెల్త్కి ఎంతో మంచిదండి. వీక్లీ వన్స్ అయినా తినాలండి. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా మందపాటి కళాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, చిటికెడు ఆవాలు, కొంత జీలకర్ర వేసుకొని చిటిపట్లాడేంత వరకు వేయించుకోవాలండి. గోల్డ్ అయిందండి, అందుకే వాయిస్ ఇట్లా ఉంది, ఏమనుకోవద్దు. ఇవి చిటిపట్లాడిన తర్వాత సన్నంగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి. ఇది నిదానంగా చేసుకోవాలండి, ఇది ఫ్రై కదండి. కడాయి పెట్టుకునేటప్పుడు కొంచెం మందపాటి గిన్నె పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇవి బాగా వేగిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇది అడుగు పట్టకుండా నిదానంగా వేయించుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా. ఇక్కడ నేను కాలీఫ్లవర్ ముందుగానే తుంచేసుకొని 2-3 సార్లు కడిగేసుకొని బాయిల్ చేసుకుంటున్నానండి. పక్కన మీకు చూపిస్తాను తర్వాత. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ముందుగా మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదండి, అందుకోసం కారం తక్కువ వేస్తున్నానండి. మీరు కావాలంటే నిండా స్పూన్ కూడా వేసుకోవచ్చు. నాకు ఎక్కువ అవుతుందని నేను తక్కువ వేసుకుంటున్నానండి. ఈ మసాలాలు మాడిపోకుండా నిదానంగా వేయించుకోవాలండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసుకొని ఇవి మెత్తబడేంత వరకు వేసుకోవాలండి. అవి ఉడుకుతూ ఉంటాయి. బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ చూపిస్తున్నా చూడండి. ఇది ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయిందండి. అందుకే నేను మొత్తం కర్రీ అంతా వేరేగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది 70% కుక్ అయిపోయిందండి. కానీ ఇవి కొంచెం పెద్ద పెద్ద పీసులు లెక్కనే ఉంచుకోవాలండి. బాయిల్ చేసి వేసుకుంటాం కాబట్టి మళ్ళీ చిన్న చిన్నగా అయిపోతాయండి. ఇవి మొత్తం ఉడికిన తర్వాత ఇందులో మసాలాలన్నీ వేగడం కోసం 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. మీరు కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవి మొత్తం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ వేగి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఇట్లా సెపరేట్ అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గోబీ వేసుకొని నిదానంగా కలుపుకోవాలండి. ఎట్లా పడితే అట్లా కలిపితే ఇది మొత్తం ముక్కలు ఇరిగిపోతుందండి. ఈ పీసెస్ అనేవి ఉండవండి. గుడ్డు పుల్ట ఎట్లా ఉంటుందో అట్లా అయిపోతుందండి. కాబట్టి నిదానంగా కలుపుకోవాలండి. దీన్ని కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. దీన్ని అసలు అనేది చేయొద్దండి. చేస్తే కర్రీ టేస్ట్ మారిపోతుంది. ఇంకా కర్రీ కూడా అడుగు పట్టేస్తుందండి. మనం వాటర్ వేయం కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత వేసుకున్న కొత్తిమీర వేసుకుంటే ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోబీ ఫ్రై రెడీ అండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.